హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, తారాపూర్ అణువిద్యుత్ కేంద్రము ఎక్కడ ఉంది? మహారాష్ట్ర. అయితే తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం కనుక చూసినట్లయితే ఇది మహారాష్ట్రలో కలదు. భూకంపానికి సంబంధించి అతి విధ్వంసకరమైన శక్తి కారణమయ్యేవి ఏవి? ఆన్సర్ ఎస్ తరంగాలు. అయితే భూకంపానికి సంబంధించి అతి విధ్వంసకరమైన శక్తి కారణమయ్యేవి ఏవి అని అంటే ఎస్ తరంగాలు అని చెప్పేసి చెప్పడమైంది. డిజాస్టర్ అనే పదం ఏ భాష నుండి తీసుకోబడింది? ఆన్సర్ ఫ్రెంచ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే డిజాస్టర్ అనేది ఫ్రెంచ్ భాష నుంచి తీసుకోబడింది. భూకంపాల నమోదు కేంద్రానికి మొదట చేరుకునే తరంగాలు? ఆన్సర్ పి తరంగాలు. అంటే భూకంపాలను నమోదు చేయడానికి అంటే నమోదు కేంద్రానికి మొదటగా చేరుకునే తరంగాలు ఏవి అని అంటే పి తరంగాలు. భూకంపాలకు సంబంధించిన శాస్త్రము వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి సిస్మోగ్రఫీ. అయితే భూకంపాలకు సంబంధించినటువంటి శాస్త్రాన్ని, భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిస్మోగ్రఫీ అని అంటారు. భూకంప నాభి నేరుగా భూపరితలంపై ఉండే బిందువు? ఆన్సర్ భూకంప అభికేంద్రము. నెక్స్ట్, నాభి అనునది భూకంపం యొక్క మూలము. ఏంటండి అది? నాభి అనునది భూకంపం యొక్క మూలము. భారతదేశంలో అత్యధికంగా విపత్తులు సంభవించుటకు కారణము? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన భారతదేశంలో అత్యధికంగా ఈ విపత్తులు సంభవించడానికి కారణం ఏంటి అంటే భౌగోళిక వాతావరణ పరిస్థితులు, ఆర్థిక దుర్బలత్వము, నెక్స్ట్ సామాజిక అసమానతలు. ఏంటండి? భౌగోళిక వాతావరణ పరిస్థితులు, నెక్స్ట్ ఆర్థిక దుర్బలత్వము, నెక్స్ట్ సామాజిక అసమానతలు. ఇవి మన భారతదేశంలో అత్యధికంగా విపత్తులు సంభవించడానికి కారణంగా చెప్పవచ్చును. సునామీని విపత్తుల జాబితాలో ఎప్పుడు చేర్చారు? ఆన్సర్ 2004. 2004లో సునామీని విపత్తుల జాబితాలో చేర్చడము జరిగింది. సిమ్లా మరియు ఉత్తరాఖండ్లోని వేసవి విడిది కేంద్రాలు హే హిమాలయాల్లో కలవు? ఆన్సర్ కుమాయున్ హిమాలయాలు. నెక్స్ట్, మౌంట్ ఎవరెస్ట్ను నేపాల్లో ఏమని పిలుస్తారు? ఆన్సర్ సాగరమాత. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మౌంట్ ఎవరెస్ట్ను నేపాల్లో కనుక చూసినట్లయితే సాగరమాత అని పిలుస్తారు. కేటు శిఖరము ఏ పర్వత శ్రేణిలో కలదు? ఆన్సర్ కారాకోరం. నెక్స్ట్, మన దేశంలో అత్యధిక రోడ్ల సాంద్రత గల రాష్ట్రం? ఆన్సర్ కేరళ. మన దేశంలో చూసినట్లయితే కేరళ రాష్ట్రంలో అత్యధిక రోడ్ల సాంద్రత కలదు. మన దేశం ఎన్ని ప్రధాన ఓడరేవులు ఉన్నాయి? ఆన్సర్ 13. మన దేశంలో 13 ప్రధాన ఓడరేవులు కలవు. నెక్స్ట్, మనం క్రింది ఏ ఖనిజ విషయంలో స్వయం సంవృద్ధి కలిగి ఉన్నాయి? ఆన్సర్ బొగ్గు. భారతదేశంలో మొట్టమొదటి నూలు వస్త్ర పరిశ్రమ ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ అహ్మదాబాద్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ టైం నూలు వస్త్ర పరిశ్రమను అహ్మదాబాదులో స్థాపించడము జరిగింది. మన దేశంలో అడవుల విస్తీర్ణము అధికంగా ఉన్న రాష్ట్రము? ఆన్సర్ మధ్యప్రదేశ్. అడవుల విస్తీర్ణం కనుక చూసినట్లయితే అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్, కిన్నెరసాని జింకల పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఖమ్మం. ఖమ్మంలో చూసినట్లయితే కిన్నెరసాని జింకల పార్క్ కలదు. 1952 నాటి చట్టం ప్రకారము ఎంత మేరకు అడవులు ఉండాలి? ఆన్సర్ 33%. నెక్స్ట్, సూర్యునికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహము? బుధుడు. నెక్స్ట్, భూమి 1 డిగ్రీ రేఖాంశం తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది? 4 నిమిషాలు.
నెక్స్ట్ చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి అలాగే భూమి చుట్టూ తిరగడానికి పట్టే రోజులు. ఆన్సర్ 28 రోజులు. అంటే చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి మరియు అలాగే భూమి చుట్టూ తిరగడానికి 28 డేస్ పడుతుంది. నెక్స్ట్ భారతదేశపు దక్షిణ కొనగల చివరి ప్రాంతము ఏది? ఆన్సర్ ఇందిరా పాయింట్. నెక్స్ట్ కోలాటము ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యము? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటిది జానపద నృత్యం ఏంటి అని అంటే కోలాటము. నెక్స్ట్ భూమధ్య రేఖ ప్రాంతంలో భూమి ఉబ్బెత్తుగా ఉండడానికి సరైన కారణము వివరించేది? ఆన్సర్ అపకేంద్ర బలం. ఏంటండి అది? అపకేంద్ర బలం. నెక్స్ట్ సూర్య వికిరణ శక్తి ఏ రూపంలో ప్రసారమవుతుంది? ఆన్సర్ హాస్య తరంగాలు. సూర్యుడి నుంచి విడుదలయ్యేటువంటి వికిరణ శక్తి ఏ రూపంలో ప్రసారం అవుతుంది అంటే హాస్య తరంగాల రూపంలో ప్రసారం కావడము జరుగుతుంది. పోటుపాటులు ఎప్పుడు అధికంగా వస్తాయి? ఆన్సర్ సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు. సూర్యుడు చంద్రుడు భూమి ఈ మూడు ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు పోటుపాటులు అధికంగా రావడము జరుగుతుంది. చంద్రునికి భూమికి ఉపగ్రహం అనడానికి కారణము? ఆన్సర్ చంద్రుడు భూమి పరిభ్రమిస్తుండడం వలన. చంద్రుడిని భూమికి ఉపగ్రహం అనడానికి కారణం ఏంటి అంటే ఈ చంద్రుడు భూమి పరిభ్రమిస్తుండడం వలన చంద్రుడిని భూమికి ఉపగ్రహం అని అనడానికి కారణంగా చెప్పవచ్చును. సింగూరు జల విద్యుత్ కేంద్రము ఏ నదిపై నిర్మించబడింది? ఆన్సర్ మంజీరా. ఈ సింగూరు జల విద్యుత్ కేంద్రం కనుక చూసినట్లయితే మంజీరా నదిపై నిర్మించడము జరిగింది. పసుపు బంగాళాదుంప ఏ నేలల్లో పండుతాయి? ఆన్సర్ లాటరైట్ నేలలు. నెక్స్ట్ బంగాళాఖాతంలో సంభవించే ఆయనరేఖ చక్రవాతాలను ఏమంటారు? ఆన్సర్ వాయుగుండాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే బంగాళాఖాతంలో సంభవించే ఆయనరేఖ చక్రవాతాలను వాయుగుండాలు అని అంటారు. క్రింది వాటిలో అత్యంత విధ్వంసకారిణి ఏది? ఆన్సర్ టర్నోడో. ఈ టర్నోడో అనేది అత్యంత విధ్వంసకారిణిగా చెప్పవచ్చును. 38వ ప్యారలల ఏ దేశాలను వేరు చేస్తుంది? ఉత్తర కొరియా, దక్షిణ కొరియా. ఈ 38వ ప్యారలల అనేది ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాలను వేరు చేయడము జరుగుతుంది. ఈ క్రింది వానిలో అబ్రకంను ఉపయోగించే పరిశ్రమ ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి విద్యుత్ పరిశ్రమ. ఈ అబ్రకంను ఉపయోగించేటువంటి పరిశ్రమ ఏది అంటే విద్యుత్ పరిశ్రమ. ప్రపంచంలో అత్యధికంగా బియ్యాన్ని ఎగుమతి చేసే దేశం ఏది? ఆన్సర్ బర్మా. ప్రపంచంలోనే అధికంగా బియ్యాన్ని ఎగుమతి చేసే దేశం ఏది అని అంటే బర్మా అని చెప్పవచ్చు. సేతు సముద్రము కాలువ వేటిని అనుసంధానిస్తుంది? ఆన్సర్ పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ. ఈ సేతు సముద్రం కాలువ అనేది పాక్ జలసంధిని మరియు మన్నార్ సింధు శాఖను అనుసంధానించడము జరుగుతుంది. పెన్సిలిన్ ఎక్కడ తయారగును? ఆన్సర్ పింప్రి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక మెడిసిన్లో ఇది పెన్సిల్ అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. అయితే పెన్సిలిన్ అన్నది పింప్రిలో తయారవుతుంది. క్రింది వాటిలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కానిది? ఆన్సర్ ఉన్ని వస్త్రాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ఉన్ని వస్త్రాల పరిశ్రమ అనేది వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాదు. పశ్చిమ తీరంలో అతి విశాలమైన తీర మైదానము ఏది? ఆన్సర్ మలబార్. నెక్స్ట్ ఈ క్రింది రాష్ట్రాల్లో దేనికి భూటాన్ సరిహద్దు లేదు? ఆన్సర్ మణిపూర్. రాజస్థాన్ మైదానంలో ప్రధాన సరస్సు? ఆన్సర్ సాంబార్. నెక్స్ట్
బాగ్లేహర్ ఆనకట్ట ఏ నదికి సంబంధించినది? ఆన్సర్ చీనాబ్ నదికి సంబంధించినటువంటిది. ఏదది? బాగ్లేహర్ ఆనకట్ట అనేది చీనాబ్ నదికి సంబంధించినటువంటిది. విపత్తు నిర్వహణకు సంబంధించినది. ఆన్సర్ పునర్నిర్మాణము, పునరావాసము, అత్యవసర ప్రతిస్పందన. ఈ విపత్తు నిర్వహణకు సంబంధించినవి ఏంటి అని అంటే పునర్నిర్మాణము, పునరావాసము, అత్యవసర ప్రతిస్పందన. నెక్స్ట్, వరదల హెచ్చరిక సమాచారము దేని ద్వారా ప్రసారం అవుతుంది? ఆన్సర్ ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, వారపత్రికలు. ఈ వరదల హెచ్చరిక సమాచారం అనేది, వరదలు వస్తాయి అని చెప్పేసి హెచ్చరించే సమాచారం అనేది ఆల్ ఇండియా రేడియో మరియు దూరదర్శన్ వారపత్రికల ద్వారా ప్రసారం అవుతుంది. సెంట్రల్ మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ కొచ్చిన్. నెక్స్ట్, వర్షపాతాన్ని కొలిచే సాధనము. ఆన్సర్ రైన్ గేజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే వర్షపాతాన్ని దేంతో కొలుస్తారు అంటే రైన్ గేజ్ అనే సాధనంతో కొలవడము జరుగుతుంది. అయితే ఈ వర్షపాతాన్ని కొలిచే సాధనం ఏది అని అంటే రైన్ గేజ్. నెక్స్ట్, పర్యాలేని ఎక్కి వ్యక్తి ముందుకు వంగడానికి ప్రధాన కారణము. ఆన్సర్ స్థిరత్వము పెంచుకోవడానికి. సాధారణ బీటి పత్తిల మధ్య తేడాను గుర్తించే కిట్ను అభివృద్ధి చేసిన వారు. ఆన్సర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. నెక్స్ట్, వాతావరణ పొరల సరైన క్రమము ఏది? ఆన్సర్ ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మినోస్పియర్, ఐనోస్పియర్. నెక్స్ట్ క్వశ్చన్, నక్షత్రాల రంగు మారడానికి గల కారణము. ఆన్సర్ ఉపరితల ఉష్ణోగ్రతల వాటిలో భేదంలో. అయితే నక్షత్రాలు రంగు మారడానికి గల కారణం ఏంటి అని అంటే ఉపరితల ఉష్ణోగ్రతలు వాటి భేదంలో, వాటిలో భేదాలు ఉండడం వలన నక్షత్రాలు అనేవి రంగు మారుతాయి. నెక్స్ట్, పవనాభిముఖ, పవన పరాస్ముఖ వర్షపాత రూపాలను ఏర్పరిచే వర్షపాత రకాలు ఇవి. ఆన్సర్ పర్వతీయ. ఏంటండి అవి? పర్వతీయ. అత్యంత చిన్న జలరాశి ఏది? ఆన్సర్ జపాన్ సముద్రము. నెక్స్ట్, వార్మ్ బ్లాంకెట్ ఆఫ్ యూరప్ అని ఏ సముద్ర ప్రవాహాలను అంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వార్మ్ బ్లాంకెట్ ఆఫ్ యూరప్ అని ఏ సముద్ర ప్రవాహాలను అంటారనేది ఇక్కడ క్వశ్చన్ అండి. అయితే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ గల్ఫ్ స్ట్రీమ్. ఈ గల్ఫ్ స్ట్రీమ్ను వార్మ్ బ్లాంకెట్ ఆఫ్ యూరప్ అని ఈ గల్ఫ్ స్ట్రీమ్ సముద్ర ప్రవాహాలను అంటారు. సంవత్సరంలో 50 సెంటీమీటర్ల కన్నా తక్కువ స్వల్ప వర్షపాతం పొందే ప్రాంతం ఇది. ఆన్సర్ అధిక అక్షాంశ ప్రాంతాలు. సంవత్సరంలో 50 సెంటీమీటర్ల కన్నా తక్కువ స్వల్ప వర్షపాతం పొందే ప్రాంతం ఇది అని అంటే అధిక అక్షాంశ ప్రాంతాలు అని చెప్పేసి చెప్పవచ్చు. నెక్స్ట్, హార్న్ అనే భూస్వరూపము వేటి వలన ఏర్పడుతుంది? ఆన్సర్ హిమానీ నదం. ఈ హిమానీ నదం ఈ హార్న్ అనే భూస్వరూపం వలన హిమానీ నదం అనేది ఏర్పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.